ఆఫీస్లో చాలా దారుణాలు బయటపడుతున్నాయి. ఏంటంటే అక్కడ మొత్తం ఒక కమ్యూనిటీ ఏర్పడి చాలా మంది అమ్మాయిలని హరాస్మెంట్ చేస్తున్నారు, చాలా మంది అమ్మాయిలని కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు అని చెప్పేసి చాలా వరకు బయటపడుతున్నాయి నిజాలన్నీ. సో దీని గురించి మీరేమంటారు? ఒకటండి, ఇలా భారతదేశంలో ఉన్నటువంటి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్యులరిజం అనేది తీసేయాలండి. ఈ సెక్యులరిజం అనేటువంటి ఒక ముసుగుల ఇలా హిందువులకు సంబంధించిన వాళ్ళు మతం మార్చాలనేటివి చాలా బాధాకరమైన విషయం అండి. చాలా జరుగుతున్నాయి. ఇవాళ అక్కడ ఉన్నటువంటి పోలీసులందరూ కూడా, ఢిల్లీ పోలీసులందరూ కూడా కంపల్సరీ వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు. చర్యలు తీసుకుంటే కొంతమంది ఏం మాట్లాడతారండి, ఆమె తప్పు చేయలేదు అని చెప్పేసి మాట్లాడతారు. పోలీసులు అయితే వట్టికైతే తీసుకుపోయి వాళ్ళపైన కేసులు ఫైల్ చేయలేరు కదా. ఇలా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా కూడా హిందూ మతం చాలా మంచి మతం, మన మతాన్ని మనం కాపాడుకోవాలి, మన మతంలో మనం ఉండాలి. ఎవరో వట్టి తీయటి మాటలు చెప్తే వాళ్ళ మతంలోకి పోయి అట్లా అనవసరంగా చేసి జీవితాలు నాశనం చేసుకోవద్దని చెప్పి తెలియజేస్తున్నా. సో ఇండియా మొత్తంలో 168 కేసులు నమోదైనాయని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. సో ఇంకా చాలా పెండింగ్ లో ఉన్నాయి, ఇంకెవరు మిగతా వాళ్ళు ధైర్యం చేసి బయటికి రావట్లేదు అని చెప్పేసి అంటున్నారు. మరి దీని గురించి మీరేమంటారు? అందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇలా చట్టాలు అనేవి చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. ఎవరైనా కూడా, ఎంత పెద్దోళ్ళైనా కూడా, అది చిన్నపాటి నుంచి బిజినెస్ మ్యాన్లు కానీ, పొలిటికల్ లీడర్లు కానీ, ఎంత పెద్దోళ్ళైనా కూడా సాధారణ వ్యక్తికి అయితే ఏ విధంగా చట్టం ఉంటుందో డబ్బులు ఉండడానికి సాధారణ అందరికీ చట్టం సమానమే. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు మన ఇలా. ఎందుకంటే పోలీస్ స్టాల్ చాంగ్ ఉంది. మిమ్మల్ని ఎవరైనా కూడా ఇబ్బంది, ఎంత పెద్దోళ్ళు ఇబ్బంది పెట్టినా కూడా మీరు కంప్లైంట్ చేస్తే వాళ్ళ పైన కఠినమైన చర్యలు తీసుకుంటారు. భయపడకుండా నిర్భయంగా బయటికి రండి. ఇలా హిందూ మతం నుండి మన మతాన్ని మనం కాపాడుకుంటే బాగుంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా కూడా బట్టి మాటలు చెప్పి ఏదో మాటలు చెప్పంగా నమ్మి మోసపోవద్దు. ముఖ్యంగా మహిళలకు చెప్తున్నా. ఎందుకంటే ఏదో కొత్త వాళ్ళు వచ్చి అప్పటి మంది మిమ్మల్ని ఏదో మాటలు పెట్టి మభ్యపెట్టి మిమ్మల్ని అందరూ కూడా లోపరుచుకునేటటువంటి చేస్తున్నారు. అవన్నీ దూరం ఉండాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఎవరైనా కూడా మీకు మన మతం, మన కులపోళ్ళనే పెళ్లి చేసుకోవాలి, మన కులపోళ్ళనే లవ్ చేసుకొని పెళ్లి చేసుకుంటే మంచిగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నా. నిన్న ఇంటర్వ్యూలా ఇది ఒక ముస్లిం సంబంధించిన ఒక వ్యక్తి తన ఖురాన్లా రిలీజియన్ ఎవరైనా సరే మా మతంలో మార్చుకోవచ్చు, ఇది ఏం తప్పు కాదని చెప్పేసి ఆయన ఇంటర్వ్యూలో చెప్తున్నారు. మరి దీని ప్రకారంగా కొంతమంది హిందువులు ఏమంటున్నారు, అలా ఎక్కడా లేదు, మా హిందువులు అయితే అసలు లేదని చెప్పేసి. అంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అంటే మనకు భారత రాజ్యాంగం ప్రకారం ఏ వ్యక్తి అని ఏ మతంలోకి వెళ్ళచ్చు. అది హిందూ నుంచి ముస్లింలకు కన్వర్ట్ కావచ్చు, ముస్లిం నుంచి హిందూ కూడా కన్వర్ట్ కావచ్చు. చట్టం చెప్తుంది. కానీ ఒక మతాన్ని ఒక టార్గెట్ పెట్టుకొని, ఒక మతం టార్గెట్ పెట్టుకొని అంతా అదే మతంలో పోవాలని చెప్పి దురుద్దేశంతో ఆలోచించే వాళ్ళపైన క్రిమినల్ కేసులు బుక్ చేయాలి. ఎందుకంటే ఇలా గుర్తుపెట్టుకోండి, అమాయకమైనటువంటి కొంతమంది అమాయకంగా కానీ బెదిరింపులు ఎన్ని జరుగుతున్నాయో, అమాయకమైనటువంటి వాళ్ళు చెప్తే వింటారు, కొంతమంది బెదిరింపులు ఎన్ని చేస్తున్నారో. దీనిపైన గవర్నమెంట్ స్ట్రాంగ్ ఉండి ఇలాంటి మతాలు మార్చే వాళ్ళ పైన మాత్రం కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. 100% అండి. కోర్టు చెప్తే కొన్ని రాష్ట్రాలలో మనం చూస్తాం, మైనార్టీలు పెళ్లి చేసుకుంటే గట్రా హిందువులను పెళ్లి చెల్లదని చెప్పేసి కొన్ని హైకోర్టులు చెప్తున్నాయి. ఆ విధంగా దేశం అంతా కూడా అదే విధంగా తీసుకొస్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నా. సో రీసెంట్ గా మోనాలిసా గారు కూడా ఈ కేసు, అంటే ఈ లవ్ జిహాద్ అనే ట్రాప్ లో ఇరుక్కున్నారని తెలిసింది. సో బాలీవుడ్ ఇండస్ట్రీ కాదు, చాలా ఇండస్ట్రీలో కూడా ఈ లవ్ జిహాద్ ట్రాప్లు అనేది నడుస్తున్నాయని చెప్పేసి అంటున్నారు. అదే అండి, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా కూడా ఆలోచించాలి, అమ్మాయిలు కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే మీ జీవితాలని నాశనం చేసుకొని ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకుంటే గిట్ట చాలా రాబోయే రోజులు ఇబ్బందికరం మీకు పట్టు ఉంటుంది. మీరు పెళ్లి చేసుకోకముందు ఒకటి చేసుకున్న తర్వాత మీ ముఖం కూడా కనబడకుంటుంటుంది. మీ జీవితం అంతా కూడా మొత్తం 4 గోడల మధ్య ఉండి సర్వనాశనం చేసుకోవద్దని చెప్పి తెలియజేస్తున్నాను.